హలో గైస్, అందరికి నమస్కారం. A to Z మొబైల్ రిపేర్ క్లాస్ 2కి మీ అందరికీ స్వాగతం. ఈ క్లాస్ 2లో మనము వివరంగా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో మనము కాంపోనెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఒక మొబైల్ ఫోన్లో యూజ్ చేసే చిన్న కాంపోనెంట్స్ ఉంటాయి చూసారా, అది కెపాసిటర్ కానివ్వండి, రెసిస్టర్ కానివ్వండి, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి గురించి ఉన్న చిన్న కాంపోనెంట్ కెపాసిటర్, ఇండక్టర్, రెసిస్టర్, డయోడ్, మోస్ఫెట్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటి గురించి క్లియర్ అండ్ క్లారిటీగా డీటెయిల్స్గా మనము ఈ రోజు క్లాస్లో 2లో నేర్చుకుందాం. ఓకేనా? ఈ రోజు క్లాస్ 2లో మీకు చాలా చక్కగా వివరించడం అనేది జరుగుతుంది. రైట్. సో ఒక మొబైల్ ఫోన్ లోపల కెపాసిటర్ ఎలా ఉంటుంది, ఇండక్టర్ ఎలా ఉంటుంది, రెసిస్టర్ ఎలా ఉంటుంది, డయోడ్ ఎలా ఉంటుంది అండ్ మోస్ఫెట్ ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్లో మనము ఈ రోజు క్లాస్ లోపల మనం చక్కగా తెలుసుకుందాము. సో చూడండి, ఈ రోజు క్లాస్ లోపల వచ్చేసి కెపాసిటర్ అనమాట. ఈ యొక్క మొబైల్ ఫోన్ లోపల కెపాసిటర్ ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే ఉందో దీన్ని మనం ఏమని పిలుస్తున్నాము? కెపాసిటర్. ఏమని పిలుస్తున్నాము? కెపాసిటర్ అని పిలుచుకుంటాము. ముద్దుగా మనం ఏమని పిలుచుకుంటాము? కెపాసిటర్ అని పిలుచుకుంటాము. అవునా? ఈ ముద్దుగా ఏదైతే ఉందో దీని పేరు కెపాసిటర్ అని పిలుచుకుంటాము. ఈ కెపాసిటర్ అన్నది చూడడానికి మధ్యలో వచ్చేసి ఒక కలర్ ఉంటుంది, పక్కకు వచ్చేసి ఇంకో కలర్ ఉంటుంది. ఈ కెపాసిటర్ ఏదైతే ఉందో మధ్యలో వచ్చేసి ఒక కలర్ ఉంటుంది, నార్మల్గా వచ్చేసి ఒక కలర్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి సిల్వర్ ఉంటుంది, మళ్ళీ సైడ్కి కూడా సిల్వర్ ఉంటుంది, మధ్యలో వచ్చేసి బ్రౌన్ కలర్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఒక మొబైల్ ఫోన్లో మదర్ బోర్డ్ లోపల కెపాసిటర్ అనేది గుర్తుపట్టడానికి ఈ విధంగా ఉంటుందన్నమాట. కెపాసిటర్ సింబల్ స్కిమాటిక్స్లో చూడడానికి ఉల్టా పడుకున్న హెచ్ లాగా ఉంటుందన్నమాట. ఏంటిది ఫ్రెండ్స్? పడుకున్న హెచ్ సింబల్ లాగా ఉంటుందన్నమాట. ఓకేనా? బయటికి ఇటుకి వచ్చేసి ఉంటుందన్నమాట. సో దీని గురించి మీరు ఏమాత్రం కూడా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అన్నది 1% కూడా ఇక్కడ లేదు. ఓకేనా? ఇక్కడ కనిపిస్తున్న కెపాసిటర్ ఏదైతే ఉందో ఈ కెపాసిటర్ లోపల మీరు ఒకసారి కనుక అబ్జర్వ్ చేసినట్లయితే స్కిమాటిక్స్లో మీరు కెపాసిటర్ని అర్థం చేసుకోవాలి అనుకుంటే ఇది వచ్చేసి దాని నెంబరు C0703 అనే దాని నెంబరు. 12 PF అంటే పీకో ఫ్యారెడ్. మళ్ళీ ఇంకా 16 వోల్టేజ్ వరకు ఈ యొక్క కెపాసిటీ అనేది భరించగలుగుతారు. 16 వోల్టేజ్ వచ్చినా కూడా ఈ యొక్క కెపాసిటీకి ఏమి కాదు. 16 వోల్టేజ్ వస్తే ఆ కెపాసిటీ అనేది ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అది అర్థం చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇది కెపాసిటర్. మనం ఏం మాట్లాడుకున్నాం? ఇక్కడ కనిపిస్తున్నది కెపాసిటర్ అనేది అటు ఇటు సిల్వర్ ఉండి మధ్యలో బ్రౌన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కెపాసిటర్ స్కిమాటిక్స్లో చూడాలి అంటే సి అనేది తాను స్టార్ట్ అవుతుంది. కెపాసిటర్ డినోటింగ్ లెటర్ స్కిమాటిక్స్లో చూసుకోవాలంటే ఎలా ఉంటుంది? సి అంతోని స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి C0703 ఏదైతే ఉందో ఈ విధంగా ఉండడం అనేది జరుగుతుంది. ఇది పీకో ఫ్యారెడ్, 12 పీకో ఫ్యారెడ్. ఈ పీకో ఫ్యారెడ్ అంటే ఏందో మీకు అర్థం కాదు కాబట్టి మీకు వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి క్లియర్ అండ్ క్లారిటీగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, ఒక కెపాసిటర్. ఫస్ట్ మనం కెపాసిటర్ గురించి తెలుసుకుందాం. కెపాసిటర్ ఎలా ఉంటుంది? ఇట్లా సోయన్సో కలర్ ఉంటుంది. స్కిమాటిక్స్లో సి అని సంథింగ్ నెంబర్తో స్టార్ట్ అవుతుంది. పీకో ఫ్యారడో, సంథింగ్ మెగా ఫ్యారడో, చిన్న ఫ్యారడో, పెద్ద ఫ్యారడో అని ఉంటుంది కదా. వాటన్నింటి గురించి కూడా ఈరోజు క్లాస్లో కూడా మనం కెపాసిటర్ గురించి క్లియర్ అండ్ క్లారిటీగా నేర్చుకుందాము. సో ఒకసారి కనుక మీరు చూసినట్టయితే కెపాసిటర్ బ్లాక్స్ ద ఫ్లో ఆఫ్ DC, హౌఎవర్ AC కెన్ పాస్ త్రూ ఇట్. It is usually labeled with a unique identifier letter C. Application includes signal filtering, energy storage, coupling. అంటే ఏంటిదంటే కెపాసిటర్ అన్నది ఒక ఎలక్ట్రానిక్ డివైస్ లాంటిది అనమాట. అది ఏం చేస్తుందంటే ఎలక్ట్రిసిటీ దాని గుండా ఎప్పుడైతే ప్రవహిస్తుందో, ఎలక్ట్రిసిటీ అనేది కరెంట్ అనేది ఎప్పుడైతే దాని గుండా ప్రవహిస్తుందో వీలైనంత వరకు ఏం చేస్తుంది? అది ఎలక్ట్రిసిటీని స్టోరేజ్ చేసుకుంటుంది. ఏంటి చేస్తుంది? స్టోరేజ్. ఇది ఎనర్జీని స్టోరేజ్ చేస్తుంది, ఎలక్ట్రిసిటీని స్టోరేజ్ అనేది చేసుకుంటుంది. ఎలక్ట్రిసిటీ అనేది ఏంటిది? స్టోరేజ్ చేసుకుంటుంది. ఓకేనా? కప్లింగ్ అంటే ఒక కెపాసిటర్ని ఇంకో కెపాసిటర్ పెట్టినప్పుడు ఏమవుతుంది? అడిషన్ అవుతూ కప్లింగ్ చేసుకుంటుంది, అంటే ఎనర్జీని కూడా స్టోరేజ్ చేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే సిగ్నల్ ఫిల్టర్. ఓకేనా? ఈ ప్రాసెస్లో ఎనర్జీ సిగ్నల్ ఫిల్టరింగ్ చేసేటప్పుడు, ఎనర్జీ స్టోర్ చేసుకున్నప్పుడు, కప్లింగ్ చేసేటప్పుడు ఏం చేస్తుంది అంటే ఏసీ కరెంట్ని అలో చేస్తుంది. డీసీ కరెంట్ని
బ్లాక్ చేస్తుంది. ఎప్పుడు చేయాలి ఇది? ఏసీ కరెంట్ ఎప్పుడు బ్లాక్ చేయాలా, డీసీ కరెంట్ ఎందుకు బ్లాక్ చేయాలా అది మీకు తెలియదు కదా, అది కూడా మీకు చెప్తాను చూడండి. ఏసీ ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం, కెపాసిటర్ బ్లాక్స్ ద ఫ్లో ఆఫ్ డీసీ, హౌఎవర్ ఏసీ కెన్ ప్రాసెస్ టు కెపాసిటర్ అనేది డీసీ కరెంట్ బ్లాక్ చేయడం వల్ల ఏసీని పంపిస్తుంది అని చెప్పాడు. డీసీ కరెంట్ బ్లాక్ చేయడం ద్వారా ఏసీ అనేది దాంట్లోకి వెళ్తుందో దాని డినోటింగ్ లెటర్ వచ్చేసి సి అని దీని యొక్క డెఫినేషన్ అనమాట. ఈ డెఫినేషన్ని చక్కగా రాసుకోండి, చక్కగా వినండి, ఓకేనా. ఒక కెపాసిటర్ అన్నది, ఒక మదర్ బోర్డ్ అన్నది, ఇక్కడ ఒక ఐసీ అనేది ఇచ్చాను. ఇక్కడ ఏమి ఇచ్చాను, ఇక్కడ ఒక ఐసీ ఇచ్చాను. ఏంటిది, ఒక మదర్ బోర్డ్లో ఇప్పుడు ఏముంటాయి, ఎక్కువ శాతం వరకు ఐసీలు ఉంటాయి, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటారు. ఇప్పుడు ఈ ఐసీలోకి ఒక 3 వోల్టేజ్ వెళ్ళాలి. ఎంత? 3 వోల్టేజ్ అనేది వెళ్ళాలి. చూడండి అది ఎలా వెళ్తుంది, ఒక కెపాసిటర్ గుండగానే వెళ్తుంది. చూడండి ఇక్కడ ఒక ఏం పెట్టినా, మధ్యలో కెపాసిటర్ అనేది పెట్టినా, అది కూడా గ్రౌండ్కి ప్యారలల్ కనెక్ట్ చేస్తాను నేను. సో ఈ కెపాసిటర్ లోపల ఏదైతే ఉందో 3 వోల్ట్ అనేది ఐసీ లోపలికి వెళ్ళింది, అవునా. ఇప్పుడు ఈ యొక్క 3 వోల్టేజ్లో ఏసీ ఉంటుంది అండ్ డీసీ ఉంటుంది, అవునా కదా. ఏసీ ఉంటుంది, డీసీ ఉంటుంది. 3 వోల్టేజ్లో ఏసీ ఉంటుంది, డీసీ ఉంటుంది. ఇప్పుడు ఈ కెపాసిటర్ అన్నది ఎందుకు పెడతారు, డైరెక్ట్గా 3 వోల్ట్ ఏసీ డీసీ ఐసీ పోయిందనుకో, ఐసీ అనేది ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ ఐసీకి 100% ప్యూర్ డీసీయే వెళ్ళాలి. ఐసీ బతకాలి అంటే, ఐసీ మంచిగా పనిచేయాలంటే మొబైల్ ఫోన్లో ఒకట ప్యూర్ డీసీ మాత్రమే వెళ్ళాలి. ఇక్కడ ఉన్న కెపాసిటర్ ఏం చేస్తుంది అంటే, బాబు నువ్వు ఏసీయా డీసీ అని అడుగుతుంది. వచ్చినప్పుడు ఏమని అడుగుతుంది, నువ్వు ఏసీయా డీసీ అని అడుగుతుంది. డీసీ అన్నది అనుకో, ఆగు బాబు ఇక్కడ అని చెప్తుంది. ఏమంటది, డీసీ అనుకో ఇక్కడ ఆగు అని చెప్తుంది. ఏసీ అనుకో ఏం చేస్తుంది చెప్పనా, దాని లోపటి నుంచి డైరెక్ట్గా గ్రౌండ్లోకి పంపించేస్తుంది. దాని లోపటి నుంచి గ్రౌండ్లోకి పంపించేస్తుంది. సో ఇప్పుడు కెపాసిటర్ అనేది ఎవరిని గ్రౌండ్లోకి పంపిస్తుంది, ఏసీ కరెంట్ని. మరి డీసీ కరెంట్ అండి ఏసీ గ్రౌండ్లోకి పంపదు కదా, ఎందుకు పంపదు, అది అవసరం కాబట్టి. సో అందుకే డీసీ బ్లాక్, ఏసీ అలో ఫర్ గ్రౌండ్. అర్థమవుతుందా, డీసీ అనేది బ్లాక్ చేసుకొని దాని లోపల దాచిపెట్టుకుంటుంది, ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది. ఏసీ అవసరం లేదు కాబట్టి దాన్ని గ్రౌండ్కి పంపించేస్తుంది. సో ఆ విధంగా మన మొబైల్ ఫోన్లో ఉన్న ఐసీలన్నీ సేవ్ అవుతాయి. ఒక కెపాసిటర్ అనేది, ఒక మొబైల్ ఫోన్ అనేది, ఒక వారంటీ అనేది ఎక్కువ రోజులు రావాలా వద్దనే డిసైడ్ చేసే ఒక డివైస్ ఉంది అంటే అది కెపాసిటర్ మాత్రమే. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అర్థమవుతుందా. కెపాసిటర్ మాత్రమే ఒక మొబైల్ ఫోన్ యొక్క వారంటీని డిసైడ్ చేసేది కెపాసిటర్ మాత్రమే. అందుకే ఏసీని అలో చేయాలి ఎక్కడికి, గ్రౌండ్లోకి. డీసీని అలో చేయాలి ఐసీ లోపలికి. అంటే ఇది స్టోర్ చేసుకొని ఏసీకి పంపిస్తుంది, స్టోర్ చేసుకొని ఐసీకి పంపిస్తుంది, స్టోర్ చేసుకొని ఐసీకి పంపిస్తుంది, అంతే, ఓకేనా. ఇప్పుడు ఈ కెపాసిటర్ యూనిట్ అనమాట. ఇప్పుడు నార్మల్గా మీ ఇంట్లోకి చుట్టాలు వచ్చారు, మీ ఇంట్లోకి ఏమనుకుంటామంటే చుట్టాలు వచ్చారు. ఆ చుట్టాలు ఏమనుకుంటారు, ఇప్పుడు వచ్చారు కాబట్టి అన్నం పెట్టాలి కదా. ఒక 10 మంది చుట్టాలు వచ్చారు అనుకుందాం. ఆ 10 మందికి అన్నం వండాలంటే ఎన్ని కేజీలు, ఒక 10 మందిలో ఎంతమంది ఉంటారు, ఎన్ని కేజీలు వండాలి, ఓకేనా. మనకి ఎంత చికెన్ కావాలా, ఎంత మటన్ కావాలా, ఏం కావాలా, అది కావాలా, ఇది కావాలా అన్నీ చూసుకుంటారు కదా. సేమ్ ఆ విధంగానే ఒక ఐసీ, ఓకేనా. ఒక ఐసీకి ఒక కెపాసిటీని పెట్టే ముందు ఆ చుట్టాలు తగ్గట్ట కెపాసిటీ వీడికి ఉందా లేదా అనుకుంటారు, అంతేనా. మీ ఇంటికి 10 మంది చుట్టాలు వస్తారు, మా ఇంటికి ఒక 2 చుట్టాలు వస్తారు. నా కెపాసిటీ తగ్గట్టు వచ్చే వాళ్ళనే నేను అలో చేస్తాను. లేదు అంటే నేను అలో చేయను. నా దగ్గరికి 10 మందికి సరిపడే ఫుడ్ మాత్రమే ఉంది, మిగతా వాళ్ళకి లేదని చెప్పేసి తరిమి కొట్టేస్తాను, పోగ పెట్టేస్తారు, అంతే కదా. సో ఆ విధంగానే ఈ యొక్క కెపాసిటర్ ఏదైతే ఉందో, ఈ యొక్క వోల్టేజ్ని కెపాసిటీని కాపాడే ఎంత ఏదైతే ఉందో, ఇక్కడ 3 వోల్టేజ్ ఉంది. ఈ 3 వోల్టేజ్ లోపల ఫిల్టరేషన్ చేసి ఎంత కడితే చేయగలుగుతుందో అంత కెపాసిటర్ని ఇక్కడ పెట్టుకుంటాము. దాన్ని 12 ఫారడా, 13 ఫారడా, 14 ఫారడా, 15 ఫారడా, 30 ఫారడా, 60 ఫారడా ఇవన్నీ డిసైడ్ చేసి అక్కడ పెట్టుకోవచ్చు అనమాట, ఓకేనా. అంటే ఒక కేజీకి సరిపడా బియ్యము, ఒక ఇప్పుడు కేజీని మనము బియ్యం ఎట్లా కొలుస్తాం, కేజీలో కొలుస్తాము. పాలను ఎట్లా కొలుస్తాం, లీటర్లో కొలుస్తాం. అట్లనే ఎంత వాల్యూ ఒక కెపాసిటర్ని ఇక్కడ పెడితే దాని పని అది చేసుకుంటుందో ఆ కెపాసిటర్ని కంపెనీ వాడు ఇక్కడ పెడతాడు అనమాట. అర్థమవుతుందా. కంపెనీ వాడు ఏం చేస్తాడు, ఇక్కడ ఆ కెపాసిటర్ని పెడతాడు. కంపెనీ వాడు ఏం చేస్తాడు, ఆ కెపాసిటర్ని పెడతాడు. ఫారడే, మిల్లీ ఫారడే, మైక్రో ఫారడే, నానో ఫారడే, పీకో ఫారడే, ఓకేనా. ఫారడే అనేది కేజీ అనుకో, ఇది కేజీ అనుకుందాం, ఓకేనా. అంటే ఒక కేజీ అవ్వాలి అంటే సంథింగ్ ఏదో ఉంటుంది కదా. ఒక కేజీ అవ్వాలంటే 100 మిల్లీగ్రామ్స్ అవ్వాలి కదా, 1000 మిల్లీగ్రామ్స్ అవ్వాలి. ఒక కేజీ అవ్వాలంటే 1000 మిల్లీగ్రామ్స్ సంథింగ్ ఏముంటుంది అట్లా. ఎంఎఫ్ ఏదైతే ఉందో, యూఎఫ్, మళ్ళీ ఇంకా నానో ఎఫ్, మళ్ళీ ఇదంతా కూడా అలా 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 నానో కిందకి వెళ్ళిపోతుంది అన్నమాట.
సో కేజీని మనం ఇంకా కిందికి ఇంకా కేజీలో తక్కువ చూస్తే ఆ విధంగా మనకి వెళ్తుంది అనమాట. మనం ఒక ఫారడ్ పెట్టుకోవాలా, 2 ఫారడ్లు పెట్టుకోవాలా, 3 ఫారడ్లు పెట్టుకోవాలా, 10 to the power మెగా ఫారడ్ పెట్టుకోవాలన్నది మనం తర్వాత డిసైడ్ చేసుకోవచ్చు. రైట్, ఓకేనా? ఇక్కడ దాకా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఒక కెపాసిటర్ గురించి మీకు చాలా చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? రైట్. ఒక మొబైల్ ఫోన్లో కెపాసిటర్ అనేది చూడడానికి ఎలా ఉంటుంది? ఓకేనా? ఒక మొబైల్ ఫోన్లో కెపాసిటర్ అనేది చూడడానికి ఏ విధంగా ఉంటుంది? ఒక మొబైల్ ఫోన్లో కెపాసిటర్ అనేది చూడడానికి ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ చూసి అక్కడ బ్రౌన్, మధ్యలో బ్రౌన్, సైడ్కి సిల్వర్, మధ్యలో బ్రౌన్, సైడ్కి సిల్వర్, మధ్యలో బ్రౌన్, సైడ్కి సిల్వర్. ఇదంతా కూడా కెపాసిటర్స్. ఇంకా జూమ్ చేస్తాను చూడండి, ఇంకా జూమ్ చేస్తా చూసుకోండి. ఇక్కడ ఏం కనిపిస్తుంది? కెపాసిటర్లు కనిపిస్తుంది కదా. ఆ బ్లూ లైన్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం కెపాసిటర్స్ అని పిలవడం అనేది జరుగుతుంది. ఓకేనా? కెపాసిటర్ అనేది పిలవడం అనేది జరుగుతుంది. రైట్, ఈ కెపాసిటర్ అన్నమాట. రైట్, ఇప్పుడు ఈ కెపాసిటర్లో కొన్ని టైప్స్ ఉంటాయి. ఇప్పుడు కెపాసిటర్ ఎలా ఉంటుందో మీరు చూశారు కదా ఒక మొబైల్ ఫోన్ మదర్ బోర్డ్ లోపల. ఒక కెపాసిటర్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందో మీరు అబ్జర్వ్ చేశారు, అవునా కదా? సో ఇప్పుడు ఆ కెపాసిటర్ అనేది ఎన్ని టైప్స్ ఉంటాయి, టైప్స్ ఆఫ్ కెపాసిటర్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి మన మొబైల్ ఫోన్లో అది చూద్దాం. ఓకేనా? ఫిల్టరింగ్ కెపాసిటర్ అనేది ఉంటుంది. ఏంటిది? ఫిల్టరింగ్ కెపాసిటర్. ఏం కెపాసిటరు? ఫిల్టరింగ్ కెపాసిటర్. ఓకేనా? ఎనర్జీ స్టోరేజ్ కెపాసిటర్. ఏంటిది? ఎనర్జీ స్టోరేజ్ కెపాసిటర్. కపులింగ్ కెపాసిటర్, 3 టర్మినల్ కెపాసిటర్. ఇలా 4 టైప్స్ ఆఫ్ కెపాసిటర్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. ఫిల్టరింగ్ కెపాసిటర్, ఎనర్జీ స్టోరేజ్ కెపాసిటర్స్, కపులింగ్ కెపాసిటర్, 3 టర్మినల్ కెపాసిటర్స్. ఓకేనా? ఈ కపులింగ్ కెపాసిటర్, ఫిల్టరింగ్ కెపాసిటర్ చూడండి, ఇక్కడికి వచ్చింది చూడండి. ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చిండు, 1100 పికోఫారడ్ ఇచ్చిండు. ఇక్కడ 56 ఇచ్చిండు, పికోఫారడ్ ఇచ్చిండు. 18 ఇచ్చిండు, పికోఫారడ్ ఇచ్చిండు. ఇక్కడ వచ్చిన 3 వోల్టేజ్ ఇక్కడికి వచ్చేసరికి ఇదే 3 వోల్టేజ్ అవుట్పుట్ అవుతుంది. ఇదే 3 వోల్ట్ అవుట్పుట్ అవుతుంది. అవుట్పుట్లో ఎంత ప్యూర్ డీసీ ఉండదో మనకి ఇంపార్టెంట్. దీనిలో ఒకటి 0 ఏసీ కరెంట్ 0 ఉండాలా. ఆ ఫిల్టరేషన్ జరిగేదే ఫిల్టరింగ్ అంటారు. అర్థమవుతుందా? ఏసీని కంప్లీట్గా స్మాష్ చేసేసాలి అంతే. ఏసీ అన్నది ఐసీకి వెళ్ళొద్దు. కాబట్టి అదేం చేస్తుంది? ప్యూర్గా ఫిల్టరేషన్ అనేది చేసి పంపించేస్తుంది. నెక్స్ట్ ఎనర్జీ స్టోరేజ్ కెపాసిటర్ ఏదైతే ఉందో ఎనర్జీ స్టోరేజ్ అనే కెపాసిటర్ని చూద్దాము. కొన్ని సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే 3 వోల్టేజ్ అన్నది కొద్ది సెకండ్ వరకు, ఒక 1 సెకండ్ వరకు, 2 సెకండ్ వరకు, 3 సెకండ్ వరకు, 4 సెకండ్ వరకు ఒక లైన్లో స్టోరేజ్ అన్నది అవ్వాలన్నమాట. ఓకేనా? ఒక లైన్లో స్టోరేజ్ అనేది అవ్వాలి అనమాట. స్టోరేజ్ అవ్వాలి కాబట్టి అంత స్టోరేజ్ చేసే ఒక కెపాసిటర్ని పెట్టుకుంటాడు. ఓకేనా? కెపాసిటర్ని పెట్టుకుంటాడు. ఇది మన స్కీమాటిక్స్లో కనపడే వాల్యూస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కప్లింగ్ అనమాట. ఇక్కడ చూడండి, కప్లింగ్ అనేది ఎప్పుడైనా సరే సిరీస్లో జరుగుతుంది. ఓకేనా? కప్లింగ్ అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ప్యారలల్ కనెక్ట్ అయినాయి. గ్రౌండ్ కనెక్ట్ అయితే ప్యారలల్ సిరీస్. గ్రౌండ్కి కనెక్ట్ అయితే ప్యారలల్ అంటారు. గ్రౌండ్కి కనెక్ట్ అవుతే ప్యారలల్ కనెక్షన్ అంటారు. గ్రౌండ్కి కనెక్ట్ అవ్వకుండా సిరీస్ కనెక్షన్ అంటారు. ఈ కప్లింగ్ అనేది ఎప్పుడైనా సరే సిరీస్లో జరుగుతుంది. చూడండి, ఈ కప్లింగ్ ఎప్పుడైనా సరే సిరీస్లో జరుగుతుంది. చూడండి, సిరీస్లో జరుగుతుంది. సిరీస్లో ఏమవుతుంది? యాడ్ అవుతుంది. ఓకేనా? ఈ సిరీస్ ప్యారలల్ తెలియకుండా మీరు ఒకసారి యూట్యూబ్లో ఎంటర్ చేసి తెలుసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఈ 3 టెర్మినల్ కెపాసిటర్. ఈ 3 టెర్మినల్ కెపాసిటర్ అనేది చూడడానికి ఇలా ఉంటుంది అనమాట. చూడండి, మధ్యలో 2 గ్రౌండ్, ఇటు సైడ్ కెపాసిటర్. ఇలా 3 టెర్మినల్ కెపాసిటర్ ఉంటుంది. ఆ 3 టెర్మినల్ కెపాసిటర్ ఎక్కువ వేసి తర్వాత పెట్టడం అనేది జరుగుతుంది అనమాట. రైట్. నెక్స్ట్, హౌ టు చెక్ ఏ కెపాసిటర్. ఒక మొబైల్ ఫోన్లో కెపాసిటర్ని మనం ఏ విధంగా చెక్ చేస్తాము? ఒక కెపాసిటర్ని మన మొబైల్ ఫోన్లో ఏ విధంగా చెక్ చేసుకుంటాము అదే ఇప్పుడు మన టాపిక్ అనమాట. కెపాసిటర్. ఈ కెపాసిటర్ ఏదైతే ఉందో ఈ కెపాసిటర్ని మనము ఏ విధంగా చెక్ చేసుకుంటాము? కెపాసిటర్ ఆల్రెడీ మీకు చెప్పిన ఒక సైడ్ సిల్వర్ అనేది ఉంటుంది, ఒక సైడ్ సిల్వర్ అనేది ఉంటుంది, ఒక సైడ్ సిల్వర్ ఉంటుంది, ఇంకొక సైడ్ కూడా సిల్వర్ ఉంటుంది, మధ్యలో బ్రౌన్ కలర్ ఉంటుందని చెప్పినాను అనమాట. ఒక కెపాసిటర్ని మనం ఏం చేయాలి అంటే
మోస్ట్ ఆఫ్ ద షార్టేజ్ ఇష్యూ ఆర్ కాస్డ్ బై కెపాసిటర్స్. ఆల్మోస్ట్ ఒక మొబైల్ ఫోన్లో షార్టేజ్ జరిగింది అంటే ఆ జరిగినది ఎవరి వల్ల అవుతుందంటే కెపాసిటర్ వల్లనే షార్ట్ అవుతుంది. కెపాసిటర్ అనేది ఒక మొబైల్ ఫోన్లో ఆల్మోస్ట్ గ్రౌండ్కే కనెక్ట్ అవుతుంది, అంటే నెగిటివ్ లైన్కి ఎక్కువ కనెక్ట్ అవుతాయి. పైన ఉన్నది పాజిటివ్ లైన్, కింద ఉన్నది నెగిటివ్ లైన్. అంటే ప్రతి కెపాసిటర్ ఏమవుతుంది పాజిటివ్కి నెగిటివ్ లైన్కి మధ్యలో కనెక్ట్ అవుతుంది. దీంట్లో మధ్యలో ఓపెన్ లైనే, ఇది ఓపెన్ ఉన్నంత వరకు ఓకే, షార్టేజ్లో అవ్వదు. ఇది ఓపెన్ ఉన్నంత వరకు కెపాసిటర్ ఎప్పుడు షార్ట్ అవ్వదు. ఎప్పుడైతే పాజిటివ్ నెగిటివ్ రెండు స్టార్ట్ అవుతాయో అప్పుడు షార్టేజ్ కిందకు వస్తుంది. అప్పుడు టోటల్ సెక్షన్ ఏదైతే సెక్షన్ ఉందో ఆ సెక్షన్ అంతా డెడ్ అయిపోతుంది, మొబైల్ ఫోన్ కూడా డెడ్ అయిపోతుంది. సో ఆ షార్ట్ అయిన కెపాసిటర్ని మనం కనిపెట్టడానికి థర్మల్ కెమెరా అంటారు. ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే ఉందో థర్మల్ కెమెరాని మనము యూజ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. థర్మల్ కెమెరా అనేది మనము యూజ్ చేసుకోవాలా, షార్టేజ్ అయిన వస్తువు ఏదైతే ఉందో మనం యూజ్ చేసుకుంటే అది ఇట్లా వెలుగుతుంది. అరే బాబు ఇక్కడ ఉందో దొంగ అని చెప్పేసి ఆ దొంగను మనం తీసేసి బయట పడేసినాం అనుకో, ఆ దొంగ దొరికిపోతాడు, మొబైల్ ఫోన్ ఆన్ అయిపోతుంది, అంతే. ఓకేనా, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇండక్టర్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఏంటిది ఇండక్టర్ గురించి మనం క్లియర్ అండ్ డీటెయిల్గా ఇండక్టర్ గురించి మనము క్లియర్గా మాట్లాడుకుందాం. ఇండక్టర్ ఒక మొబైల్ ఫోన్లో ఇండక్టర్ అంటే ఏమీ లేదు. ఓకేనా, ఒక మొబైల్ ఫోన్లో ఇండక్టర్ అంటే ఏం లేదు. ఇండక్టర్ అనేది ఏం లేదు. దీన్ని కాయిల్ అని పిలుచుకుంటాము. ముద్దుగా ఏమని పిలుచుకుంటాము? కాయిల్ అని పిలుచుకుంటాము. ఏమని పిలుస్తాము? కాయిల్ అని పిలుస్తాము. COIL, కాయిల్. ఓకేనా, దీని ఏమని పిలుస్తాము? కాయిల్ అని పిలుస్తాము. ఈ కాయిల్ అనే సింబల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది, గుండ్రంగా తిరుక్కుంటూ వస్తుంది. ఒక స్ట్రైట్ వైర్ని దీని చుట్టూ తిప్పండి, అదే కాయిల్. ఒక స్ట్రైట్ వైర్ని గుండ్రంగా తిప్పండి, దాన్ని కాయిల్ అంటాము. సో ఇండక్టర్ ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే కెపాసిటర్ ఏంటిది? ఏసీని అలో చేస్తుంది, డీసీని బ్లాక్ చేస్తుంది కెపాసిటర్. కానీ ఇండక్టర్ ఏం చేస్తుంది? ఏసీని బ్లాక్ చేసి డీసీని అలో చేస్తుంది. అదే ఇండక్టర్ చేసే పని అనమాట. కాయిల్ చేసే పని ఏంటిది? ఇండక్టర్ బ్లాక్ ఏసీ వైల్ అలోయింగ్ డీసీ టు పాస్. ఐడెంటిఫికేషన్ లేటర్ ఆఫ్ an inductor is L, LB or FL. అప్లికేషన్ ఇంక్లూడ్ ఎనర్జీ స్టోరేజ్ ఫిల్టరింగ్. అంటే ఎనర్జీ స్టోరేజ్ చేసుకుంటుంది, ఫిల్టరింగ్ చేసుకుంటుంది. కప్లింగ్ ఉండదు. కెపాసిటర్లో కప్లింగ్ ఉంది, దీనిలో కూడా కప్లింగ్ లేదనమాట. సో ఇప్పుడు ఏంటిది? అన్ ఇండక్టర్ బ్లాక్స్ ఏసీ కరెంట్ని బ్లాక్ చేస్తుంది, డీసీ కరెంట్ని అలో చేస్తుంది. కెపాసిటర్ ఏం చేస్తుంది? ఏసీని అలో చేస్తుంది, డీసీని బ్లాక్ చేస్తుంది. అవునా కదా? కెపాసిటర్ ఏం చేస్తుంది? ఏసీని అలో చేస్తుంది, డీసీని బ్లాక్ చేస్తుంది. చూడండి, క్వైట్ ఆపోజిట్. కానీ రెండు చేసే పనులు ఏంటిది? ఎనర్జీ స్టోరేజ్, ఫిల్టరింగ్. కాకపోతే క్వైట్ ఆపోజిట్ వేలో చేస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఐసీ ఉంది, సేమ్ పనే. ఇక్కడ ఒక ఐసీ ఉంది, ఇక్కడ 3 వోల్టేజ్ ఉంది. డైరెక్ట్గా 3 వోల్టేజ్ పోయిందనుకో, ఏంట్లో ఏసీ ఉంటుంది, డీసీ ఉంటుంది. డైరెక్ట్గా పోయిందనుకో ఏమైంది? ఏసీ డ్యామేజ్ అయిపోతుంది. సో అందుకోసమని నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక కాయిల్ అనేది పెట్టుకుంటాను. అర్థమవుతుందా? ఇక్కడ ఒక కాయిల్ అనేది పెట్టుకుంటాను. ఇప్పుడు ఏమైంది? ఏసీని, అరే బాబు నువ్వు ఏసీ బాబు నా దాంట్లోకి నుంచి పోతే చచ్చిపోతారా, నువ్వు రాసిన దాంట్లోకి నుంచి పోకని చెప్పేసి ఇక్కడనే బ్లాక్ చేసేస్తుంది ఏసీని. అర్థమవుతుందా? నెక్స్ట్ డీసీ వచ్చినారా బాబు, డీసీ వచ్చినావా రారా బాబు అని చెప్పేసి డీసీని వాని లోపలికి నుంచి పంపి ఐసీలోకి పంపించేస్తుంది. ఓకేనా? ఈ విధంగా ఒక డీసీలో ఏసీలో ఒక కాయిల్ అనేది కెపాసిటర్ అనేది పనిచేస్తుంది. ఓకేనా? ఈ చెకింగ్ ప్రాసెస్ అనేది చూడండి. రైట్, ఇప్పుడు యూనిట్ చూద్దాం. హెన్రీ అంటారు. ఇప్పుడు మనము కెపాసిటర్లో ఫారడే అన్నాము, ఇక్కడ హెన్రీ అని పిలుచుకుంటాము. ఓకేనా? ఇక్కడ ఏమని పిలుస్తాము? హెన్రీ, మిల్లీ హెన్రీ, మైక్రో హెన్రీ, నానో హెన్రీ. ఇప్పుడు కేజీ, 2 కేజీలు, 3 కేజీలు, మైక్రో కేజీ, ఇవన్నీ ఎలాగైతే మనం పిలుచుకుంటామో ఆ విధంగా కూడా అవి డివైడ్ అయిపోతాయి. ఎంత ఎక్కువ పెడితే అంత ఏసీ అనేది ఐసీలోకి
ట్రావెల్ అవ్వకుండా కాపాడుతుంది అనమాట. ఎనర్జీ స్టోరేజే అవుతుంది అక్కడ మీకు. రైట్. నెక్స్ట్ చూడండి, ఇండక్టర్స్ ఎలా ఉంటాయి మొబైల్ ఫోన్లో. ఇండక్టర్స్ అనేవి ఎలా ఉంటాయి మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఒక మొబైల్ ఫోన్లో ఇండక్టర్ అనేది ఎక్కువ శాతం వరకు పవర్ ఐసీ చుట్టే ఉంటాయి ఇండక్టర్స్ అన్నవి. ఈ ఇండక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ శాతం వరకు పవర్ ఐసీ చుట్టే ఈ ఇండక్టర్స్ అనేవి ఏంటిది ఆల్మోస్ట్ ఒక పవర్ ఐసీ చుట్టే ఉంటాయి. ఈ పవర్ ఐసీ చుట్టే ఉంటాయి అన్నమాట. వీటి గురించి మీరు క్లియర్ అండ్ క్లారిటీగా తెలుసుకోవాలి. అర్థమవుతుందా? బిగ్గర్ దెన్ కెపాసిటర్ అండ్ రెసిస్టర్ అరౌండ్ పిఎంఐసి. బిగ్గర్ దెన్ కెపాసిటర్. ఇండక్టర్ అనేది ఎలా ఉంటుంది? కెపాసిటర్ కంటే పెద్దగా ఉంటుంది. ఇండక్టర్ ఎలా ఉంటుంది? కెపాసిటర్ కంటే చాలా పెద్దగా ఉండడం అనేది జరుగుతుంది. రైట్. ఇక్కడ కూడా చూడండి, ఎనర్జీ స్టోరింగ్ కెపాసిటర్స్ ఎక్కువ, ఎనర్జీ స్టోరింగ్ కెపాసిటర్స్ ఎక్కువ మన పవర్ ఐసీ చుట్టే ఉంటాయి. ఓకేనా? ఎనర్జీ స్టోరింగ్ కెపాసిటర్స్ అంటే టైప్స్. ఇప్పుడు ఇండక్టర్స్లో టైప్స్ చూద్దాం. ఒకటి వచ్చేసి ఎనర్జీ స్టోరేజ్, ఇంకోటి వచ్చేసి ఫ్యూజింగ్, ఇంకొకటి వచ్చేసి కామన్ మోడ్ ఇండక్టర్. ఓకేనా? కామన్ మోడ్ ఇండక్టర్, ఇంకోటి ఫ్యూజింగ్. ఇప్పుడు ఈ ఎనర్జీ స్టోరింగ్ కెపాసిటర్ ఎక్కువ పవర్ ఐసీ చుట్టే ఉంటారు. వీటిని ఒక రకంగా చెప్పాలంటే మనము బక్ కాయిల్స్ అని కూడా పిలుస్తాము. ఏమని పిలుస్తాము? వీటిని ఒక రకంగా చెప్పాలి అంటే బక్ కాయిల్స్ అని కూడా అంటాము. వీటిని ఎనర్జీ స్టోరేజ్ కెపాసిటర్స్ అంటాము. ఇది వచ్చేసి ఫ్యూజ్ అనేది ఏంటిది? జస్ట్ స్విచ్ లాగానే, ఎక్కువ కరెంట్ వస్తే ఫ్యూజ్ ఊసిపోతుంది అంతే. ఫ్యూజ్ లాగా యూజ్ చేస్తాము. ఇది వచ్చేసి మనము డిస్ప్లే కనెక్టర్ కాడ, కెమెరా కనెక్టర్ కాడ యూజ్ చేస్తాం ఎక్కువ శాతం వరకు. డిస్ప్లే అండ్ కెమెరా కనెక్టర్ కాడ ఎక్కువ యూజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఒక మొబైల్ ఫోన్లో కనుక మనము ఈ చెకింగ్ ప్రాసెస్ని చూసుకోవాలంటే మల్టీమీటర్ని మనం ఏ మోడ్లో పెట్టాలి? డయోడ్ మోడ్లో పెట్టాలి. ఏ మోడ్లో? మల్టీమీటర్ని ఎక్కువ శాతం వరకు డయోడ్ మోడ్. ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటాము? డయోడ్ మోడ్ అంటాము. ఈ డయోడ్ మోడ్లో పెట్టి ఫాస్ట్కి ఇక్కడ బ్లాక్, ఇక్కడ రెడ్. ఏంటిది? ఇక్కడ బ్లాక్, ఇక్కడ రెడ్. ఇక్కడ బ్లాక్, ఇక్కడ రెడ్ కనుక మనం చెక్ చేసినాం అనుకో, ఇది బీప్ సౌండ్ రావాలా. ఏంటిది? బీప్ రావాలా, సౌండ్ రావాలా. ఏం సౌండ్ రావాలా? బీప్ సౌండ్ రావాలా. వస్తే అప్పుడు కాయిల్ అనేది బాగున్నట్టు. బీప్ సౌండ్ రాకపోయింది అనుకోండి, కాయిల్ అనేది చెడిపోయినట్టు. మరి కెపాసిటర్కి ఏంటిది? ఆపోజిట్ కదా. దీనికి సౌండ్ వస్తే బాగున్నట్టు, మరి కెపాసిటర్కి సౌండ్ రాకుంటే బాగున్నట్టు. ఇది సౌండ్ వస్తే బాగున్నట్టు, దానికి సౌండ్ రాకుండా బాగున్నట్టు. దీనికి సౌండ్ రాకుండా ఫెయిల్ అయినట్టు, దానికి సౌండ్ వస్తే దీనికి సౌండ్ రాకుంటే బాగున్నట్టు, దానికి సౌండ్ రాకుంటే ఫెయిల్ అయినట్టు. కెపాసిటర్కి దీనికి అది తేడా అనమాట. ఇప్పుడు కెపాసిటర్ ఏంటిది? బీప్ వచ్చింది అనుకో అది ఫెయిల్. ఓకేనా? కెపాసిటర్కి బీప్ వచ్చింది అనుకో అది ఫెయిల్. నో బీప్ సౌండ్ కానీ లేకపోతే రీడింగ్ 00 కానీ సంథింగ్ ఉంటుంది, అది వచ్చింది అనుకో అది ఓకే, కెపాసిటర్ ఓకే. దీనికి సౌండ్ బీప్ సౌండే రావాలి. బీప్ సౌండ్ వస్తే ఓకే, నో బీప్ సౌండ్ వస్తే ఫెయిల్, నాట్ ఓకే. అలా ఉంటుంది అన్నమాట మన యొక్క ఇండక్టర్కి. నెక్స్ట్ వచ్చేసి చూడండి రెసిస్టర్. మన మొబైల్ ఫోన్ లోపల యూజ్ చేసే రెసిస్టర్ అనమాట. రెసిస్టర్ అంటే మీకు తెలుసు, మీరు స్పీడ్గా హైవే మీద స్పీడ్గా పోతున్నారు, హైవే మీద చాలా స్పీడ్గా వెళ్తున్నారు. ఇప్పుడు హైవే మీద వెళ్తున్నప్పుడు ఏంటిది? ఇప్పుడు మీరు మధ్యలో ఒక స్పీడ్ బ్రేకర్ పెట్టారనుకో, మీరు 40 స్పీడ్ వచ్చినా, 30 స్పీడ్ వచ్చినా, 70 స్పీడ్ వచ్చినా స్పీడ్ బ్రేకర్ రాగానే ఏమవ్వాలి? స్లో డౌన్ అయిపోతారు. సేమ్ ఆ విధంగానే ఒక కరెంట్ అనేది ఒక సర్క్యూట్లో ఫ్లో అయ్యేటప్పుడు హై స్పీడ్లో కనుక ఫ్లో అవుతుంటే, బాబు ఇక్కడ రెసిస్టర్ నేను ఉన్నా, నువ్వు తక్కువ వెళ్ళాలని చెప్పేసి దాని స్పీడ్ని దాని యొక్క కంప్లీట్గా చేస్తుంది అనమాట. రెసిస్టర్ డినోటింగ్ లెటర్ వచ్చేసి ఆర్. ఏంటిది? రెసిస్టర్ యొక్క డినోటింగ్ లెటర్ వచ్చేసి ఆర్. దాని సర్క్యూట్ సింబల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందన్నమాట. సర్క్యూట్ సింబల్ ఏదైతే ఉందో ఆ సర్క్యూట్ సింబల్ అన్నది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీని డెఫినేషన్ చూద్దాం. అన్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్ యూస్ టు క్రియేట్ రెసిస్టెన్స్ టు లిమిట్ ద కరెంట్. ద రెసిస్టర్ యూజువల్లీ లేబుల్ విత్ యూనిక్లీ ఐడెంటిఫైయర్ లెటర్ ఆర్. ఇది దీని యొక్క డెఫినేషన్. అంటే రెసిస్టర్ అనేది ఏంటిది? కరెంట్ని లిమిట్లో పంపిస్తుంది. వచ్చే కరెంట్ ఏదైతే ఉందో దాన్ని లిమిట్లో పంపిస్తుంది. ఇప్పుడు నేను ఇంకొకటి చెప్పాలంటే ఇక్కడ ఒక ఐసీ ఉంది. ఇక్కడ ఏముంది?
ఇక్కడ ఏముంది, ఇక్కడ ఒక ఐసీ ఉంది, ఏముంది ఇక్కడ ఐసీ ఉంది, ఇక్కడ 3 వోల్టేజ్ వెళ్ళాలి. ఓకేనా, 3 వోల్టేజ్ నేను డైరెక్ట్ పంపించిన అనుకో, అంటే ఇక్కడ ఆల్రెడీ ఫిల్టర్ అవుతూనే వచ్చింది, ఒక కాయిల్తోని ఒక కెపాసిటర్తోని ఆల్రెడీ ఫిల్టర్ అవుతూనే వచ్చింది. ఇక్కడ ఏముంది, డైరెక్ట్గా ఇక్కడ 3 వోల్టేజ్ పోవద్దు ఈ ఐసీకి. ఇప్పుడు ఈ ఐసీకి ఎంత 3 వోల్టేజ్ పోవద్దు, 3 వోల్ట్ వోల్టేజ్ అది పేలిపోతుంది. సో ఇక్కడ ఎంత పోవాలా, 2 వోల్టేజ్ రావాలా. సో ఇప్పుడు నేను ఏం చేస్తా, 2 వోల్టేజ్ ఇచ్చే రెసిస్టర్ని పెట్టుకుంటా, అంతే. ఇక్కడ ఫిల్టర్ కెపాసిటర్ కడ ఫిల్టర్ అయింది, కాయిల్ కడ ఫిల్టర్ అయింది, ఇక్కడికి వచ్చేసరికి 3 వోల్టేజ్ రావద్దు. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, నేను రెసిస్టర్ని పెట్టుకుంటా, 3 వోల్టేజ్ కాస్త 2 వోల్టేజ్ని పంపిస్తుంది ఐసీ లోపలికి, అంతే. రైట్, ఇది బేసిక్ ఎలక్ట్రానిక్స్, ఇవన్నీ జలవన్నమాట. మళ్ళీ మర్చిపోయినా, ఇంకా యూనిట్స్, రెసిస్టర్ యూనిట్ మెగా ఓమ్స్, కిలో ఓమ్స్, 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 కిలో ఓమ్స్, మెగా ఓమ్స్. ఇది చిన్న, ఇది చిన్న, ఇది పెద్ద, దీనికంటే పెద్ద, చిన్న, పెద్ద, పెద్ద. ఇది ఓమ్స్ అనే చిన్న, కిలో ఓమ్స్ అనేది పెద్ద, దీనికంటే ఇది పెద్ద, అలా ఉంటుంది అనమాట. దీని గురించి కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవాలా. రైట్, కెపాసిటర్ అనేది చూడడానికి, సారీ మన రెసిస్టర్ కదా మనం మాట్లాడుకుంది, ఎక్కడో మూలకి చిన్న కాంపోనెంట్ లాగా ఉంటుంది అనమాట. అది ఆ చిన్న కాంపోనెంట్ లాగా ఉంటుంది, దాని గురించి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ రెసిస్టర్ అనే టైప్స్. రెసిస్టర్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఓకేనా. రెసిస్టర్లో ఎన్ని టైప్స్ ఆఫ్ రెసిస్టర్స్ ఉన్నాయి అది మనం ఒకసారి తెలుసుకుందాం. పుల్ అప్ రెసిస్టరు, ఎన్టీసీ రెసిస్టరు, ఫ్యూజ్ రెసిస్టర్. కాయిల్ని కూడా మనం ఫ్యూజ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, కాయిల్ని కూడా ఫ్యూజ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, రెసిస్టర్ని కూడా ఫ్యూజ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. 0 ohms పెడితే అది ఫ్యూజే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటిది, పుల్ అప్ రెసిస్టర్స్, ఓకేనా. ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే ఉందో దీన్ని మనము పుల్ అప్ రెసిస్టర్స్ అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ ఏముంది, పుల్ అప్ రెసిస్టర్స్. ఇక్కడ ఏవైతే ఉన్నాయో చూడండి, పుల్ అప్ రెసిస్టర్స్ అంటారు. ఈ పుల్ అప్ రెసిస్టర్స్ అన్నవి ప్రోటోకాల్లో యూజ్ అవుతాయి. ప్రోటోకాల్ ఉంటుంది, I2C ప్రోటోకాల్ ఉంటుంది. I2C ప్రోటోకాల్లో మళ్ళీ ఇంకా ఎక్కువ యూజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ రీసెంట్గా I3C కూడా వచ్చింది, I3C ప్రోటోకాల్ కూడా వచ్చింది. సో చూడండి, ఈ ప్రోటోకాల్లో యూజ్ చేసుకుంటాం, ఎక్కువ ప్రోటోకాల్లో యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఎన్టీసీ, నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. ఎన్టీసీ నెగిటివ్ టెంపరేచర్, టీఎంపీ టెంపరేచర్ కోఎఫిషియంట్, నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటారు. అంటే రెసిస్టర్ అనేది ఏమవుతుంది, టెంపరేచర్ వచ్చిందనుకో దాని వాల్యూని మార్చుకుంటారు, టెంపరేచర్ లేదనుకో దాని వాల్యూని ఆల్రెడీ ఉంచుకుంటారు. అంటే టెంపరేచర్ ఓవర్, టెంపరేచర్ ఓవర్లో అంటారు చూసారా, ఎన్టీసీ అంటారు వీటిని. నెక్స్ట్ ఫ్యూజ్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు, అవునా. రైట్, ఇప్పుడు హౌ టు చెక్ ఏ రెసిస్టర్. రెసిస్టర్ని ఎలా చెక్ చేయాలి, రెసిస్టర్ని చెక్ చేయాలంటే మనం ఏం చేయాలి, డైరెక్ట్గా దీన్ని ఓమ్స్ మోడ్లో పెట్టుకోవాలా. ఓమ్స్ మోడ్ అంటారు, ఓకేనా, ఓమ్స్ మోడ్ అంటారు, ఓకేనా. ఇది ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇదంతా కూడా ఓమ్స్ మోడ్ అంటారు. ఓమ్స్ మోడ్ అంటారు, డయోడ్ మోడ్ అంటారు, బీప్ మోడ్. బీప్ మోడ్ అనేది చూడండి ఇట్లా ఉంటుంది, జుప్ 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 అనుకుంటే ఇట్లా వస్తుంది. బీప్ మోడ్ అనేది ఇట్లా ఉంటుంది. రెసిస్టర్నేమో ఓమ్స్ మోడ్లో చెక్ చేసుకోవాలి. కెపాసిటర్ని, కాయిల్ని, ఎక్కువ కెపాసిటర్ సిఏ కెపాసిటర్ అండ్ కాయిల్ని ఎక్కువ శాతం వరకు డయోడ్ మోడ్లో చెక్ చేసుకోవాలి. అండ్ బీప్ మోడ్లో కూడా రెండు చెక్ చేసుకోవచ్చు. ఈ రెండింటిని ఒకటే మోడ్లో చెక్ చేసుకో, మల్టీమీటర్ లోపల. దీని లోపల మీకు ఏమి తేడా ఏమి ఉండదు అనమాట, ఓకేనా. ఇప్పుడు ఓమ్స్ డైరెక్ట్ పాజిటివ్ నెగిటివ్ పెడితే అది ఎన్ని ఓమ్స్లో చూపిస్తుంది, ఓకేనా. పాజిటివ్ నెగిటివ్ పెట్టారు అనుకో అది ఎన్ని ఓమ్స్ ఉందో చూపించేస్తుంది, ఇంకంతే. అలా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. దీని గురించి మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రైట్, నెక్స్ట్ డయోడ్. నెక్స్ట్ ఏదైతే ఉందో చూడండి, డయోడ్కి వచ్చేద్దాం. నెక్స్ట్ ఏదైతే ఉందో డయోడ్. దీని గురించి చెప్పాలంటే డయోడ్ గురించి, ఇది వన్ వే డైరెక్షన్, ఓకేనా. ఇది ఏదైతే ఉందో వన్ వే డైరెక్షన్ అనమాట. ఈ వన్ వే డైరెక్షన్ ఏంటంటే కరెంట్ ఫ్లోస్ ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్, ఓకేనా. డయోడ్ అనేది ఏం చేస్తుందంటే, ఏ డయోడ్ అలౌస్ ద కరెంట్ టు పాస్ ఇన్ వన్ డైరెక్షన్ వైల్ బ్లాకింగ్ ఇట్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఈజ్ యూజువలీ లేబుల్ విత్ యూనిట్ ఐడెంటిఫికల్ లెటర్ డి. ఇదేంటంట ఐడెంటిఫికేషన్ డీతో పిలుచుకుంటామంట అని చెప్తారు అంతే, ఓకేనా. ఈ డయోడ్ అనేది ఏం చేస్తుంది అంటే కరెంట్ని ఓన్లీ ఒకటే డైరెక్షన్లో. ఇప్పుడు ఇంతకుముందుకు ఏం చూసుకున్నాం మనము, ఇంతకుముందుకు మనం ఏం చూసుకున్నాం, ఒక ఐసీ లోపలికి వెళ్ళాలంటే ఇప్పుడు ఈ ఐసీ ఉంది, క్లియర్ రా నాయన, క్లియర్ అవుతుంది.
ఇంత ముందుకు ఒక ఐసీ తీసుకున్నాం, అవునా? ఒక ఐసీని తీసుకున్నాం, 3 వోల్టేజ్ని పంపించినాం, అవునా? ఆ 3 వోల్టేజ్ చూడండి, మధ్యలో ఒక కెపాసిటర్ వచ్చింది మనకి, అవునా కదా? ఒక కెపాసిటర్ వచ్చింది, ఒక కాయిల్ వచ్చింది, మళ్ళీ దాని తర్వాత ఒక రెసిస్టర్ వచ్చింది. ఇప్పుడు నేను ఓకేనా? ఇప్పుడు నేనేం పెడుతున్నా, డయోడ్ని పెడుతున్నా. 3 వోల్టేజ్ని పంపించిన ఐసీ లోపలికి ఎంటర్ అవ్వాలి. సో ఇప్పుడు ఏంటంటే ఈ 3 వోల్టేజ్ ఇక్కడికి వచ్చి ఫిల్టర్ అయింది కెపాసిటర్ కాడ, నెక్స్ట్ వచ్చేసి కాయిల్ కాడ ఫిల్టర్ అయింది, నెక్స్ట్ వచ్చేసి రెసిస్టర్ కాడ ఇక్కడ 3 వోల్టేజ్ మన రెసిస్టర్ నుంచి అవుట్పుట్ అయ్యేటప్పుడు 2 వోల్టేజ్. రెసిస్టర్ ఏం చేస్తుంది, ఫ్లో ఆఫ్ అంటే అవుట్పుట్ రావాలి, రెసిస్టర్ పెట్టుకుని అంత వోల్టేజ్ అవుట్పుట్ ఇస్తుంది, మిగతా పంపించేస్తుంది అనమాట. సో ఇక్కడ డయోడ్ కాడ 2 వోల్టేజ్ వచ్చింది కదా, ఈ 2 వోల్టేజ్ని బయటకు పంపించేస్తుంది. ఇక్కడ నుంచి 2 వోల్టేజ్ బయటకు పంపించేస్తుంది. ఏంది, 2 వోల్టేజ్ని బయటకు పంపించేస్తుంది. ఒకసారి కనుక మనం డయోడ్ని తీసేసి ఇక్కడ డయోడ్ని తీసేసి డైరెక్షన్లో పెడుతున్నా అనుకోండి, చూడండి ఆపోజిట్ డైరెక్షన్లో పెడుతున్నా. ఏంది, ఆపోజిట్ డైరెక్షన్లో పెడుతున్నా. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ వచ్చిన 2 వోల్టేజ్ ఏదైతే ఉందో ఇక్కడ 2 వోల్టేజ్ రాదు, 2 అయిపోతుంది. నువ్వు 30 వోల్టేజ్ పంపు, 0నే చూపిస్తుంది. 5 వోల్టేజ్ పంపు, 0నే చూపిస్తుంది. ఎందుకు, డయోడ్ allows the current to pass in only one direction while it blocking the in other direction. అర్థమవుతుందా? ఆపోజిట్ డైరెక్షన్ కూడా పంపిస్తుంది, దానికి ఒక కండిషన్ ఉంటుంది అనమాట. అది కండిషన్ తర్వాత సంగతి. నువ్వు 30 వోల్టేజ్ ఇచ్చినా ఇక్కడ 0ను చూపిస్తుంది. అంటే డయోడ్ గురించి గంతే అనమాట చెప్పడం. దిస్ ఈస్ ద సైడ్ గ్రే మార్క్ నెగిటివ్ అండ్ అదర్ సైడ్ ఈస్ ద పాజిటివ్. చూడండి ఇక్కడ ఏదైతే ఉందో ఇది నెగిటివ్ లైన్ అంటారు, ఇది నెగిటివ్ అంటారు. ఇక్కడ లైన్ ఏం లేదు కదా, దీన్ని పాజిటివ్ అంటారు. ఓకేనా? నిజం చెప్పాలంటే ఇది వచ్చేసి క్యాథోడ్. ఓకేనా? ఇది వచ్చేసి యానోడ్. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవ్వాలి అంటే యానోడ్ నుంచి పాజిటివ్ నుంచి నెగిటివ్కి వెళ్ళాలి. పాజిటివ్ నుంచి నెగిటివ్కి వెళ్ళాలి. ఈ డైరెక్షన్ రావాలంటే ఇక్కడ నెగిటివ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఉంది, మ్యాచ్ అవ్వదు కదా. ఇది పాజిటివ్ వచ్చింది, ఇక్కడ నెగిటివ్ ఉంది, ఇప్పుడు మ్యాచ్ అవ్వదు కదా రెండింటికి. సో అందుకని బ్లాక్ అయిపోతుంది అనమాట. రైట్, ఇది డయోడ్ సింబల్ అనమాట. ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే ఉందో ఇది డయోడ్ సింబల్, గుర్తుపెట్టుకోండి. ఇటు సైడ్ యానోడ్ అంటాడు, ఇటు సైడ్ క్యాథోడ్ అంటాడు. గీత ఎటు సైడ్ అయితే ఉందో ఇది క్యాథోడ్, గీత లేని సైడ్ యానోడ్ అంటారు. దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. రైట్, స్పెషల్ డయోడ్స్. ఈ డయోడ్స్ టైప్స్ ఆఫ్ డయోడ్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. డయోడ్స్లో వచ్చేసి యాంటీ స్టాటిక్ డయోడ్ ఒకటే ఉంటుంది. మనం ఎక్కువ శాతం వరకు పవర్కి బటన్, మనము బయట నుంచి పవర్ బటన్ ప్రెస్ చేస్తుంటాం కదా, ప్రెస్ చేసినప్పుడు ఏంటంటే మన చేతిలో కూడా వోల్టేజ్ ఉంటుందన్నమాట, మన బాడీలో కూడా వోల్టేజ్ ఉంటుంది. మన బాడీలో ఉన్న వోల్టేజ్ దానికి పాస్ అయినప్పుడు ఏమవుతుంది, మొత్తం బాడీలో ఉన్న వోల్టేజ్ డిశ్చార్జ్ అయిపోతాయి. కాబట్టి యాంటీ స్టాటిక్ డిశ్చార్జింగ్ డయోడ్ పెడతారు అనమాట ఇక్కడ. ఓకేనా? రైట్. సో హౌ టు చెక్ డయోడ్. ఓకేనా? డయోడ్ని ఎట్లా చెక్ చేయాలా? డయోడ్ని చెక్ చేయాలంటే సేమ్ డయోడ్ మోడ్లో పెట్టాలా. చూడండి ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే ఉంది ఇక్కడ చూడండి, ఇది డయోడ్ మోడ్ అంటారు. ఈ డయోడ్ మోడ్లో మనం పెట్టాలన్నమాట. డయోడ్ మోడ్లో పెట్టుకొని డైరెక్ట్గా ఏం చేయాలి, చూడండి డయోడ్ ఇక్కడ కనిపిస్తున్న డయోడ్ ఏదైతే ఉంది చూడండి, ఇక్కడ ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ కదా. పాజిటివ్కి పాజిటివ్ పెట్టాలా, నెగిటివ్కి నెగిటివ్ పెట్టాలి. అప్పుడు మనకి ఏం రావాలి, 0. రెడ్ ప్రోబ్ connect with other side, black board connect with the cathode side. The normal value should be 100 to 800. Opposite direction లో పెడితే OL రావాలా, పాజిటివ్ కి నెగిటివ్ పెడితే రీడింగ్ రావాలా, ఆపోజిట్ డైరెక్షన్ లో పెడితే OL రావాలా. అప్పుడు ఆ డయోడ్ బాగున్నట్లు లెక్క. ఇట్లా OL వస్తుంది అంతే, ఇట్లా 00 రావాలా. గుర్తుపెట్టుకోండి, ఈ రీడింగ్స్ ఇంపార్టెంట్. ఎంతమంది చూపించిన వాటిలో కూడా మీరు చెక్ చేసుకోవాలి. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఏంటిది, మోస్ఫెట్. ఈ మోస్ఫెట్ గురించి మనం కనుక మాట్లాడుకున్నట్లయితే, మోస్ఫెట్ని మనం ట్రాన్సిస్టర్, ఎన్ ఛానల్ ట్రాన్సిస్టర్, పీ ఛానల్ ఎట్లా ఇస్తున్నారు. ట్రాన్సిస్టర్ అనేది తమ్ముడు అయితే ఇది అన్న అనమాట. సో లేకుండా అది అన్న అయితే తమ్ముడు అనమాట. ట్రాన్సిస్టర్ మోస్ఫెట్. సో ఇక్కడ ఏంటిదంటే ట్రాన్సిస్టర్కి దానికి ఏం లేదు. ద మోస్ఫెట్ ఇస్ వైజ్లీ యూజ్డ్ ఫర్ స్విచ్చింగ్ ఇన్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ ఆర్ ఎలక్ట్రానిక్ డివైసెస్. ద మోస్ఫెట్ ఈస్ యూజువల్ లేబుల్ విత్ యూనిక్ లెటర్ Q. దాని డినోటింగ్ లెటర్ ఒకటి చెప్పించిండు, దాని గురించి ఎలా పనిచేసి చెప్పిండు ఆన్సర్ ఆడే చెప్పిండు. దీన్ని స్విచ్చింగ్ లాగా యూజ్ చేసుకుంటారు బాబు. ఇక్కడ నేనున్న క్లాప్స్ కొడితే లైట్ వెలగాలి, క్లాప్స్ కొడితే మళ్ళీ ఆఫ్ అవ్వాలి, గంతే. ఓకేనా? ఇక్కడ ఏం యూజ్ చేసిండు, డయోడ్ యూజ్ చేసిండు.
ఇక్కడ ఏమి యూజ్ చేసిండు, డయోడ్ని పెట్టుకుండు, అవునా కదా. ఇక్కడ ఏదైతే ఉందో చూడండి, ఇక్కడ డయోడ్ని పెట్టిండు. ఏం పెట్టిండు, డయోడ్ పెట్టిండు. ఓకేనా. ఇది ఎన్ ఛానల్ మాస్ఫెట్, ఇది పీ ఛానల్ మాస్ఫెట్. ఇది ఎన్ ఛానల్ మాస్ఫెట్, పీ ఛానల్ మెథడ్. ఇది సోర్స్ అంటారు. ఎస్ అనేది సోర్స్, ఎస్ అనేది సోర్సు, డి ఫర్ డ్రైన్, డ్రైన్, జీ ఫర్ గేట్. సేమ్ అంతే, ఇది కూడా సోర్సు, ఇది గేటు, ఇది డ్రైన్. ఓకేనా. సోర్సు, గేటు, డ్రైన్, ఎస్, డ్రైన్, గేట్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ కరెంట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్లో అవుతుంది ఇంపార్టెంట్. గేట్ ఓపెన్ అప్పుడే, గేట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఇక్కడ ఎక్స్టర్నల్గా ఎప్పుడన్నా వోల్టేజ్ వచ్చినప్పుడే గేట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా. ఇక్కడైనా అంతే, ఇది మాత్రం సేమే, 1.8 వోల్టేజ్. గేట్ సేమే చూసుకోండి, గేట్ ఎప్పుడైనా సేమే. కానీ ఇక్కడ డ్రైన్ సోర్సులు మారిపోయినాయి చూసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఈ కండిషన్లో ఇక్కడ ఏంటిది, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. ఈ కండిషన్లో ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. అంటే ఇది యానోడు, ఇది క్యాథోడు, ఇది యానోడు, ఇది క్యాథోడ్. యానోడ్లు క్యాథోడ్లు మాత్రమే మారిపోయినాయి. డయోడ్ ఏంటిది, ఫుల్ ఫామ్ ఏంటిది, ఒక డయోడ్ నుంచి ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వాలి అంటే ఎక్కడి నుంచి ఎక్కడ పాస్ అవ్వాలా, ఇది వచ్చేసి యానోడు, ఇది వచ్చేసి క్యాథోడ్. ఇది పాజిటివ్, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్, అవునా. ఇది నెగిటివ్. సో పాజిటివ్ నుంచి నెగిటివ్ మాత్రమే డయోడ్ అనేది కరెంట్ని అలౌ చేస్తుంది, ఆపోజిట్ డైరెక్షన్లో కరెంట్ అనేది అలౌ చేయదు కదా. సో ఇప్పుడు చూడండి, ఇది పాజిటివ్, నెగిటివ్. అంటే ఎన్ ఛానల్ మాస్ఫెట్లో పాజిటివ్ నుంచి డ్రైన్, సోర్స్ టు డ్రైన్ మాత్రమే వోల్టేజ్ అనేది పాస్ అవుతుంది. అదే నెగిటివ్ దాంట్లో చూసుకున్నారు అనుకోండి, ఎన్ ఛానల్ చూసుకున్నారు అనుకోండి, పాజిటివ్ నుంచి డ్రైన్ నుంచి సోర్స్కి ట్రావెల్ అవుతుంది. గంతే. సోర్స్ నుంచి డ్రైన్కి రావాలా, డ్రైన్ నుంచి సోర్స్కి వెళ్ళాలి, గంతే. అండ్ మోస్ఫెట్లో ఈ మోస్ఫెట్ అనేది చూడడానికి సింబల్ అనేది ఇలా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి మీరు. మోస్ఫెట్ అనేది ఈ విధంగా ఉంటుంది, దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు. ఓకేనా. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది, మోస్ఫెట్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. ఒక టైప్ ఆఫ్ మోస్ఫెట్ అనేది ఒక టైప్ ఆఫ్ ఐసీ లాగానే చెప్పుకోవాలన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న విషయాలు ఇంత చిన్నగా ఉంటుంది, ఇంత చిన్న ఛార్జింగ్ మోస్ఫెట్, ఛార్జింగ్ సెక్షన్ ఎక్కువ యూజ్ చేస్తారనమాట. ఓకేనా. లైక్ ఏ స్మాల్ చిప్. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది, ఇప్పుడు మనం స్మాల్ కాంపోనెంట్స్ గురించి, కెపాసిటరు, రెసిస్టరు, డయోడు, కాయిలు, ఇవన్నీ గురించి మనం మాట్లాడుకుని మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి మళ్ళీ అదర్ కాంపోనెంట్స్, ఇవి కాకుండా ఇంకో కాంపోనెంట్స్ ఉంటాయి. క్రిస్టల్ అంటారు, కనెక్టర్స్ అంటారు. మొబైల్ ఫోన్లో కనెక్టర్స్ పెడతాం చూసినా, డిస్ప్లే కనెక్టర్స్ అంటారు, బ్యాటరీ కనెక్టర్ అంటారు, కెమెరా కనెక్టర్ అంటారు, ఇవన్నీ అంటారు. ఇక మిగతా వచ్చేసి చిప్. ఈ చిప్స్ లోపల ఏమున్నాయి, ఇక్కడ చిప్స్ లోపల ఏవైతే ఉన్నాయో చిప్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ చిప్స్ ఏవైతే ఉన్నాయో ఇది వచ్చేసి సిపియు, ఇది వచ్చేసి సిపియు, ఇది వచ్చేసి యూఎఫ్ఎస్ అంటారు, ఆర్ ఈఎంఎంసి, యూఎఫ్ఎస్ ఆర్ ఈఎంఎంసి అంటారు. ఓకేనా. దీని గురించి మనం తెలుసుకోవాల్సింది ఇంతే అనమాట. రైట్. నెక్స్ట్ వాటి గురించి మనం మాట్లాడుకున్నాం, అయిపోయింది. ఓకేనా. బేసిక్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం మాట్లాడుకున్నాం, అయిపోయింది. ఈ ఒక టాపిక్ అనేది బేసిక్ కాంపోనెంట్స్ వరకే. నెక్స్ట్ వచ్చే క్లాస్ ఏదైతే ఉందో మనం నెక్స్ట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం.